హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. నీది మంచి హృదయం అయితే రాజే నీ స్నేహితుడు అవుతాడు. పరలోక రాజు కూడా అతని స్నేహితుడే అనే మాట మనం చూసి ఉన్నాం. ఈరోజు హృదయ శుద్ధిగా నీది ఉంటే, అలాంటి ప్రేమ నీకు వస్తే, దయగల మాటలు నీ నీ నోటిలో ఉంటే వారు రాజుకి స్నేహితుడవుతారు. హృదయ శుద్ధి అంటే ఈ లోకంలో పాపం లేని వారు కాదు. హృదయ శుద్ధి అంటే కల్తీ లేని మాటలు, కల్తీ లేకుండా ఉండేవాళ్ళు. శుద్ధి అంటే కల్మషం, దోషము లేకుండా. అందువల్ల శుద్ధ హృదయం అంటే నింద లేకుండా, యథార్థంగా, కపటం లేకుండా, ముక్కుసూటిగా ఉద్దేశాలు కలిగి ఉండడం, తలంపులు గొప్పగా ఉండడం, భక్తి భావాల విషయంలో గొప్పగా ఉండడం. మన బ్రతుకులో బయట విషయాలను శుద్ధంగా ఉంచుకుంటే సరిపోదండి, పరిశుభ్రంగా ఉంచుకుంటే సరిపోదండి. అంతరంగంలో, మన యొక్క అంతరంగంలో కూడా పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో మన క్రియలు ఆయనకి ఆలోచనకరంగా ఉంటే, హృదయ శుద్ధి ఉంటే, మనము ఆయన క్రియల్లో స్నేహితుడిగా ఉండే వాళ్ళమే. ఈరోజు ఏ స్నేహాన్ని కోరుకోవాలనుకుంటున్నావు? నీ యొక్క స్వీట్నెస్ ఆఫ్ మాటల వల్ల కానీ, నీకున్న ఆలోచన క్రియల వల్ల కానీ, నీకున్న పరిస్థితుల వల్ల కానీ పీపుల్ నీకు రావాలని అనుకుంటూ ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, అంతరంగం బాగుంటే, నీ హృదయం బాగుంటే నీకు రాజే స్నేహితుడు అవుతాడు, ఎవడో కాదు. నీ చుట్టూ ఉన్నవాడు నీకు స్నేహితుడు కాడు, రాజే. ఆ రాజే నీకు స్నేహితుడిగా ఉండి నిన్ను నడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, శక్తివంతంగా అవ్వచ్చు.